హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ 4:30కే లేచేసానండి. పిల్లలు కూడా లేచే మేల్కొనే ఉన్నారని చెప్పి అయితే నేను లేచేసాను. ఇంకా మార్నింగ్ అంటేనే పక్షుల అరుపులే కదండి, కోడి కూతలు పక్షుల అరుపులతోనే మొదలవుతుంది. పల్లెటూరులో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. మార్నింగ్ అయితే ఆ చల్లని వాతావరణము, ఆ పక్షుల అరుపులు చాలా బాగుంటుంది. మాకైతే కోళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, అవైతే అరుస్తూనే ఉంటాయి. 3:30 నుండి స్టార్ట్ చేస్తాయండి అరుపులు. అయితే అవి అరిచే సౌండ్కి మనకైతే ఒక్కోసారి అయితే నిద్ర పట్టువు, కోడి కూత స్టార్ట్ అవుతుంది. ఇంకా బిట్టు చింటూ అయితే 4:30 నుండి ఇవాళ మేల్కొనే ఉన్నారండి. ఆడుకుంటూనే ఉన్నారు, పడుకోవట్లేదు. అందుకని చెప్పేసి అయితే నేను కూడా మేల్కొనే ఉన్నాను. ఇంకా ఈరోజు బిట్టుకి చింటూకి కూడా ఇంజక్షన్ వేసుకురావాలండి, 3 months ఇంజక్షను. అందుకోసం అని చెప్పి ఈరోజు తలస్నానం చేపించి అయితే ఇంజక్షన్ వేయించుకొని రావాలి పిల్లోళ్ళిద్దరికీ. నిన్న ఈవినింగ్ వేసుకొచ్చారు కదండి పిండి, దాంతో అయితే కొంచెం తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఇంకొంచెం అయితే పులవడానికి అయితే బయట పెట్టేశామండి. ఇంకా మార్నింగ్ టైం అయితే మా అత్తమ్మ అయితే వేస్తూ ఉంది ముగ్గు. ఆమె చాలా బాగా వేస్తుందండి ముగ్గులైతే. అంటే ఏ పని ఫస్ట్ స్టార్టింగ్ లేవగానే ముగ్గు పెట్టడమేనండి ఈమె పని అయితే. చాలా అంటే పెద్ద పెద్ద ముగ్గులు, ఇలాంటి పాముల ముగ్గులు, నేనైతే దీన్ని పాముల ముగ్గులు అంటానండి. అంటే నేను అలానే పిలుస్తాను. ఈ పాముల ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుంది. నార్మల్ ముగ్గుల కంటే ఇలా పాముల ముగ్గే బాగా పెడుతుంది. ఇంకా తెలిసిందే కదండి, పెద్దవాళ్ళంటే ఎప్పుడు ఇలాంటివే పెడతారు. మనమైతే నార్మల్వి అయితే పెడతాము. ఇలాంటివి అయితే చాలా బాగా పెడుతుందండి. ముగ్గులు కానీ, కోన్ కానీ, జడలు కానీ, ఇలా అన్నీ కూడా మా అమ్మ, అంటే నేను మా అత్తమ్మని అమ్మ అంటాను. ఈమె చాలా బాగా వేస్తుంది. జడలు కానీ, అంటే స్టెప్పులుగా కానీ వేస్తుంది. ఇంకా ఇక్కడైతే ముగ్గులు పెడతా ఉంది. హితి అయితే అలా అటు ఇటు అయితే తిరుగుతూ ఉంది. ఇంకా మార్నింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి అయితే నేనైతే టీ పెట్టుకొని అయితే తాగుతూ ఉన్నాను. ఇక్కడ మా అత్తమ్మ అయితే ముగ్గు అయితే పెడతా ఉందండి. ఇంకా నిన్న మా అమ్మ వాళ్ళు వచ్చారు కదండి, అందుకోసం అని చెప్పేసి అయితే పడుకోవడం కూడా కొంచెం లేట్ అయింది. ఇంకా 11:30 ఆ మధ్య అయిపోయింది పడుకోవడం అయితే. ఇంకా వాళ్ళు లేచేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా లేచి టిఫిన్కి రెడీ చేసి టీ తాగి ఇవన్నీ చేసేసరికి కొంచెం లేట్ అయిందండి. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ ముగ్గు పెడతా ఉంది, మా అత్తమ్మ పెడుతుంది ఇక్కడ ముగ్గు. ఇంకా మా అమ్మ అయితే టిఫిన్ చేస్తూ ఉందండి. ఒక్కోరు ఒక్కో పనిలో అయితే బిజీగా ఉన్నారండి. ఇంకా మార్నింగ్ అంటేనే బిజీగా హడావిడిగా అయితే ఉంటుంది. అంటే క్యారీలు చేసుకోవడం కానీ, వాళ్ళు రెడీ అవ్వడం కానీ, వెళ్ళడము, ఇలాంటివన్నీ ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేవుగానే టిఫిన్ అయితే రెడీగా ఉండాలి మా ఇంట్లో, లేకపోతే అస్సలు అవ్వదండి. 7:30 కల్లా అయిపోతుంది. ఇంకా 8:30 కల్లా ఆ మధ్య అందరూ వెళ్ళిపోతారు ఇంట్లో. ఒక్కరొక్కరే వెళ్ళిపోతారు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళిపోతారండి క్యారీలకి వేసుకొనేసి అయితే. ఇక్కడ మా అమ్మ అయితే ముగ్గు పెట్టడం అయితే అయిపోయింది. ముగ్గులోకి అయితే ఎర్రమొండి తీస్తూ ఉందండి, బార్డర్స్కి ఇంకా లోపలైతే తీస్తూ ఉంది. హితమ్మ అయితే అటు ఇటు తిరుగుతూ ఉందండి కుక్క పిల్లలాగా. ఇంకా మార్నింగ్ అయిపోయింది కదా, ఇంకైతే టిఫిన్కి అయితే రెడీ చేస్తా అన్నారు. ఇక్కడ నేనైతే వేసుకుంటున్నాను దోశలు అయితే. నైట్ పులవడానికి పెట్టిన పిండి అయితే చాలా బాగా పులిసిందండి. అంటే దోశలు అయితే బాగా వస్తున్నాయి. ఇంకా నేనైతే టిఫిన్కి అయితే దోశలు వేసుకున్నానండి. దోశలు వేసుకునేసి అయితే మా వాళ్ళకి కూడా కొన్ని వేసిచ్చాను. నేనైతే ఇక్కడ లాస్ట్లో అయితే వేసుకొని తిందామని చెప్పేసి అయితే వేసుకుంటున్నాను. మా ఇంట్లో దోశలు ఎప్పుడు చేసినా కూడా దీనికైతే బొంబాయి చట్నీ అనేసి అయితే చేస్తుందండి మా అమ్మ. కానీ ఇవాళ అయితే అది చేయట్లేదు, పల్లీల చట్నీ అయితే చేసింది. ఇంకా పల్లీల చట్నీతో పాటు గోంగూర చట్నీ కూడా చేసిందండి. ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకుని అని చెప్పేసి అయితే గోంగూర చట్నీ ఇంకా పల్లీల చట్నీ అయితే వేసుకుంది. నేనైతే గోంగూర చట్నీలో అయితే తినలేదు, పల్లీల చట్నీలో అయితే నేను తిన్నానండి. మీరు ఎప్పుడైనా గోంగూర చట్నీ తిన్నారా? పోనీ అది చూసారా గోంగూర చట్నీ ఎలా ఉంటుందో? ఒకవేళ చూసుంటే తినింటే కామెంట్ చేసేయండి ఎలా ఉందో. కొంచెం పుల్లగా అయితే ఉంటుంది, ఎక్కువ అయితే తినడానికైతే
అవ్వదు దోశలతో అయితే. ఇంకా పల్లి చట్నీ బెటరు. ఇంకా మార్నింగ్ టైం అయితే బట్టలు వచ్చాయండి ఊర్లోకి. ఇంకా హితమ్మ ఈరోజు ఊరికి వెళ్తాను అని చెప్పి అయితే అంటుంది వాళ్ళ నానమ్మలతో పాటు. అందుకని చెప్పేసి బట్టలు అయితే కొంటున్నారు ఇక్కడ. ఇంకెలాగో ఊర్లోకే వచ్చాయి కదా అని చెప్పేసి హితీకి ఇంకా చారుకి అయితే 2 డ్రెస్సులు అయితే తీసుకున్నారండి. ఇంకా పెద్దవాళ్ళకైతే ఇలా ఉన్నాయి డ్రెస్సులు. ఒక్కోటి వచ్చేసి ఇక్కడ 400 చెప్తా అన్నాడు అన్న. ఇంకా బయట అయితే షాప్లో కూడా 400 ఇస్తే ఇంకా మంచి క్వాలిటీ ఉన్నవైతే తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అన్నీ ఒకే మోడల్లో ఉన్నాయండి. డ్రెస్సులు అన్నీ ఒకే మోడల్లో కానీ కలర్ వేరున్నాయి. ఏం మరీ అంత బాగుంది అనిపించలేదు. అందుకని చెప్పే పెద్దవాళ్ళకైతే తీసుకోలేదండి. పిల్లోలకైతే ఇద్దరికైతే తీసుకున్నాము, హితీకి అండ్ చారుకి. హితీకి అయితే ఈ పింక్ కలర్ దండి, ఇంకా చారుకి అయితే ఆ బ్లూ కలరు. ఇదైతే హితమ్కండి పింక్ కలరు. ఇది సరిపోతుందని చెప్పేసి అయితే దీన్ని తీసుకున్నారు. ఇది వచ్చి 350 చెప్పారండి, కాకపోతే 200 ఇచ్చారు. ఇంకా చారుదైతే 150 తీసుకున్నారు. నేనైతే ఇక్కడ బిర్యానీకి రెడీ చేస్తానండి. అన్నీ అయితే రెడీ చేసి అయితే ఇచ్చారు. నేను చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తా ఉన్నాను. అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు, ఈ కొత్తిమీర, పుదీనా, ఈ పేస్ట్ ఇవన్నీ అయితే రెడీ చేసి ఇచ్చారు. నేనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. ఇంకా మా అమ్మోళ్ళు అయితే ఇంకా చెప్పాను కదా బాబు పిల్లోలకైతే ఇంజక్షన్ వేసుకోరమ్మని చెప్పేసి, ఈరోజైతే వాళ్ళిద్దరూ వెళ్ళేసి మా అత్తమ్మ ఇంకా మా అమ్మ వెళ్ళేసి ఇంజక్షన్ అయితే వేసుకొచ్చారండి. పాపం పిల్లోలకైతే బాగా ఏడ్చేశారంట. ఇక్కడ కూడా వచ్చేసరికి బాగా ఏడుస్తున్నారు. ఇంకా రాగానే బట్ట చుట్టేసామండి, కాటన్ బట్టతో ట్యామ్ చేసి చుట్టేసామండి తడిగా. ఇంకా వస్తానంటే ఫెయిర్ అండ్ లవ్లీ అయితే పెట్టేసామండి. అంటే ఇంజక్షన్ వేసిన వెంటనే ఒక 5 మినిట్స్ ఉండి ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తారండి మా అత్తమ్మ అయితే. అంటే అది కొంచెం తగ్గిస్తుంది ఊదుని అని చెప్పేసి అయితే అంటుంది. అక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ రాసేసి ఆ తర్వాత అయితే తడి బట్ట అయితే చుట్టేసామండి. ఇంకా నేనైతే బిర్యానీకి అయితే స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటున్నానండి. గీ వేసుకొని అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా గీలోకి ఆయిల్ కూడా అప్లై చేస్తానండి. ఆయిల్ వేసుకొని ఆ తర్వాత అన్నీ హోల్ గరం మసాలా అంతా వేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుంటాను. నేనైతే ఫస్ట్లోనే ఆనియన్స్ అయితే వేసుకోను. నా స్టైల్లో బిర్యానీ అండి ఇది. నేనైతే ఫస్ట్ బిర్యానీ స్టార్ట్ చేయడం అయితే నా బర్త్డే రోజు అయితే చేశానండి. ఆలోపే పెళ్ళి ఫిక్స్ అయింది. ఇంకా ఫస్ట్ బర్త్డే నా పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత ఇంకా మా వాళ్ళందరూ వస్తున్నారు బర్త్డేకి అని చెప్పిన రోజైతే నేను బిర్యానీ చేశానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను. అంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఇంకా నాన్ వెజ్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్కి అంతా నేనే చేస్తాను. బాగా వస్తాయి, పర్లేదు, తినచ్చు, ఆ మాత్రం చేస్తానండి. ఇంకా నేనైతే ఇక్కడ చికెన్ వేసుకునేసాను. చికెన్ వేసుకునేసి అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక సైడ్ అయితే బిర్యానీకి పెట్టేసి ఇంకో సైడ్ అయితే కర్రీ చేస్తున్నానండి. చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తాను. ఇంకా అంటే అందులోకి పెరుగు పచ్చడి అయితే చేస్తాం కదా, ఇవాళ అయితే స్కిప్ చేసేసాను. ఇంకెందుకు కోల్డ్ టైం కదా, అది తినద్దు అని చెప్పేసి అయితే కర్రీ చేసుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. చికెన్ అయితే బాగా ఉడికింది, రెడీ అయిపోతూ ఉంది. ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. ఆలోపే మా అమ్మ ఇంకా మా అత్తమ్మ వెళ్ళేసి అయితే ఇంజక్షన్ అయితే వేసుకొచ్చేసారు పిల్లోలకి. ఇంకా వాళ్ళని అయితే పడుకోబెట్టేసి బిర్యానీ కూడా వచ్చేసేసాను. ఆ ఎండుకు అయితే వచ్చేసిందండి. ఇంకా కర్రీ కూడా ఆఫ్ చేసేయాలి. ఫైనల్గా ఇలా ఉందండి బిర్యానీ. అంటే ఇవాళ నేను ఒక్కదాన్నే చేయలేదు, మా సహనా కూడా హెల్ప్ తీసుకున్నాను. అంటే పిల్లలు లేట్ చేశారు కదా, అందుకని చెప్పి నేను ఫీడింగ్ ఇవ్వడానికి అయితే వెళ్ళాను. ఆ గ్యాప్లో సహనా కూడా కొంచెం చేసింది. ఇంక ఇక్కడైతే రెడీ అవుతుందండి ఆ అమ్మాయి. అంటే ఊరికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతుంది. ఇంక నేను కూడా పెట్టేసుకునేసినాను. ఇంకా పిల్లలు వేసేస్తారు కదా అని చెప్పేసి నేను ఫాస్ట్గా తినేద్దాము అని చెప్పేసి అయితే మా లంచ్ అయితే ఇలా అయిపోయిందండి. ఇంక అందరం తినేసాము. తినేసిన తర్వాత కూర్చొని రెడీ అవుతున్నారు. అందరూ అయితే రెడీ అవుతున్నారండి, రెడీ అయిపోయారు. ఇంకా వెళ్ళడమే ఒక్కటే ఉంది. హితం అయితే నన్ను పట్టించుకోకుండా ఆ అమ్మాయి అంతటా అమ్మాయి రెడీ అవుతుంది, నేను మా నాన్నమ్మలతో పాటు వెళ్తాను అని చెప్పేసి అయితే వెళ్తోంది.
హితమ్మ నన్ను వదిలి వెళ్ళడం అయితే కొత్త కాదండి. ఇది 4th టైము 5th టైము నన్ను వదిలేసి వెళ్తూ ఉంది. అప్పుడు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడైతే అంటే ఎక్కువ కాలు కానీ తగిలిచ్చేస్తుందని చెప్పి అప్పుడు కూడా తీసుకువెళ్తూ ఉన్నవారు. ఇంక ఇక్కడైతే బాయ్ చెప్తాను అందరికీ, బాయ్ ఫ్రెండ్స్ అనేసి. బాయ్ ఫ్రెండ్స్ గట్టి చెప్ప, బాయ్ ఫ్రెండ్స్. హితికి ఇంకా మాటలు తిరగలేదండి. అంటే ఫ్రెండ్స్ అనమని చెప్తే పెంచ్ అంటుంది, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమంటే హాయ్ పెంచ్ అంటుంది. ఇంకా కెమెరా ఆన్ చేయగానే చాలు హాయ్ పెంచ్ అని చెప్పేసి అయితే వచ్చేస్తుంది. ఇంకా బయలుదేరేశారు అందరూ ఒకచోట ఉంటే ఈ బుడ్డపిల్ల అయితే ఇక్కడ డ్యాన్స్ వేస్తూ ఉంది. మిల్క్ తాక్కుంటూ ఊరికి వెళ్తా అన్నామనే ఆనందంలో అయితే డ్యాన్స్ వేస్తుందండి ఆ అమ్మాయి. ఇంకైతే అందరూ బయలుదేరేశారు. ఇది అయితే నాకు చెప్పేసి వెళ్తాను అనేసి. వాళ్ళ నానమ్మని అయితే అస్సలు వదలట్లేదండి, ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారు అనే భయంకి. ఇంక అందరూ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చారు కూడా బాయ్ చెప్పేస్తూ ఉంది. ఆటో దగ్గర వరకు వెళ్ళి చారుని ఇంకా సహనాన్ని అయితే దింపేసి వస్తారండి. అంటే చిన్ని పాప కదా, అందుకని చెప్పేసి వాళ్ళిద్దరిని అయితే అక్కడ దింపేసి వస్తానని చెప్పేసి అయితే నా తమ్ముడు అయితే బయలుదేరాడండి. ఇంకా హితం అయితే నేను వెళ్తాను అని చెప్పైతే అంటోంది. నేనైతే ఉండిపోమని చెప్తున్నాను, అయినా అమ్మాయి వినట్లేదు. ఇంక వెళ్తాను అని చెప్పేసి అయితే అంటుంది. ఆ అమ్మాయి ఉంటే కొంచెం ఇది ఉంటుంది, కానీ వెళ్తాను అని చెప్తా అంటే ఎందుకో సైడ్ అయితే బాధ అవుతుంది. ఇంకా వెళ్తుంది కదా అనేసి. ఇంకా ఇక్కడైతే హితమ్మ వీడియో తీయద్దు అని అయితే చెప్తాంది హితి. ఒక్కోసారి అమ్మాయికి తీయద్దు అనిపిస్తుంది, అందుకు తీయద్దు అని అయితే ఇక్కడ ఏడుస్తూ ఉంది. నేను వెళ్ళేది తీయద్దు అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకైతే అందరూ బయలుదేరిపోయారండి. మా అమ్మ కూడా వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడి వరకు వెళ్ళి అయితే వస్తుంది. మా అమ్మ కూడా వెళ్తుంది వాళ్ళతో పాటు. ఫైనల్లీ హితి అయితే వెళ్ళిపోయిందండి. ఇంక అందరూ అయితే వెళ్ళిపోయారు. ఇల్లంతా సైలెంట్గా అయితే ఉంది. హితం ఉంటే హడావిడిగా ఉంటుంది. ఇంకైతే ఇవాళ నైట్ అంతా వీళ్ళతోనే సరిపోతుంది నాకు. బిట్టు చింటూకి ఇంజక్షన్ వేసుకొచ్చారు కదా, చింటూ అయితే చాలా ఏడ్చేశాడు, బిట్టు అయితే పర్లేదు. ఇంకా ఇవాళ నైట్ అంతా మేల్కొనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఇంజక్షన్ వేశారు కదా, ఆ కాలు కదిలించి ఏడుస్తూ ఉన్నారు పాపము. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అందరికీ.